హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంగవీటి రంగ గారి హత్య ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి అధికారానికి దూరం చేసింది. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ కూడా అదే తరహా వల్లభనేని వంశీ విషయంలో కూడా వ్యవహరిస్తుందన్నట్టుగా పేర్ని నాని గారు నిన్న కామెంట్స్ చేయడం జరిగింది. అసలు ఆయన కామెంట్స్ ని ఏ విధంగా చూడొచ్చు, వైసీపీ ఏం ఆలోచిస్తుంది వల్లభనేని వంశీ విషయంలో? సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. అసలు పేర్ని నాని కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు, ఒకసారి ఆయన మాటలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ వల్లభనేని వంశీ గత 3 నెలలుగా కూడా జైల్లోనే ఉన్నాడు. సో అతని హెల్త్ ఇష్యూస్ కూడా బాగాలేవన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సార్ ఈ నేపథ్యంలో నిన్న వెళ్ళి మాట్లాడాడు పేర్ని నాని. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఇదే కామెంట్స్ చేశాడు. అంటే అప్పుడు రంగా హత్య రామారావు గారిని దూరం చేసింది అధికారానికి, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ కూడా అదే తరహా వ్యవహరిస్తుంది, ఇది మంచి పద్ధతి కాదన్నట్టు మాట్లాడారు. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు సార్? అంటే ఒకటి అయితే క్లియర్, పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవటం అనే క్రమంలో ఆ రకమైనటువంటి మాట మాట్లాడినట్టుగా అనిపించింది నాకైతే. కానీ ఒకటి క్లియర్గా చెప్పాల్సినటువంటి అంశం ఉంది ఇక్కడ. ఒక పక్కన వల్లభనేని వంశీ ఆరోగ్యం పాడవుతోంది అనేది వాస్తవం. వల్లభనేని వంశీ శ్వాస సంబంధితమైనటువంటి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారనేది వాస్తవం. అదే సందర్భంలో ఆయన 2 రోజులు కస్టడీకి వచ్చారు. జైలు నుంచి, జ్యుడిషియల్ కస్టడీ నుంచి పోలీస్ కస్టడీకి వచ్చారు. ఇది వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ పెట్టినటువంటి కేసు విషయంలో ఆయన వైసీపీ పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు అని అప్పట్లో దానికి సంబంధించినటువంటి విమర్శలు కూడా వచ్చినాయి. విమర్శలు అనేది సహజంగా ఉన్నప్పటికీ ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, వైసీపీ గవర్నమెంట్ పెట్టినటువంటి కేసులో ఇప్పుడు జైల్లోనే అరెస్ట్ అయ్యి, అంటే మళ్ళీ రిమాండ్కి తీసుకెళ్ళి, మళ్ళీ కోర్టుకు తీసుకెళ్ళి రిమాండ్ రాయించుకొచ్చి మళ్ళీ అడిషనల్ రిమాండ్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి, వైసీపీకి సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి ఉద్దేశం, దీన్ని పొలిటికల్గా ఉపయోగపెట్టుకునేటువంటి క్రమం అది ఒక పక్కన కనిపిస్తుంది. కానీ దీనికంటే ముఖ్యమైనటువంటి అంశం ఇంకోటి ఉంది. ఇక్కడ ఈ ఈ అంశంలో ఆయన పేర్ని నాని ప్రస్తావించినటువంటి వంగవీటి మోహన్ రంగా సంబంధించిన అంశాన్ని, అది వాళ్ళ వంగవీటి మోహన్ రంగా అనుచరులుగా గతంలో ఉండి ఇప్పుడు తెలుగుదేశంలో ప్రముఖ నాయకులుగా ఉన్న చాలామంది దాన్ని విమర్శిస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ మూలంగా, అంటే దాని వంగవీటి మోహన్ రంగా హత్యని కులాల సమస్యగా, రాజకీయపరమైనటువంటి అంశంగా, రాజకీయపరమైనటువంటి ఘర్షణగా, కులాల ఘర్షణగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకున్నారు అని అప్పట్లో కాంగ్రెస్ మీద ఉన్నటువంటి విమర్శలు. కాపునాడు అనేటటువంటి పార్టీ, అంటే ఒక సంస్థతోటి దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు అనేటువంటి అంశం. ఇక్కడ ఆ అంశాలు, దానికి సంబంధించినటువంటి పొలిటికల్ అడ్వాంటేజెస్ వాటిని పక్కన పెట్టి ఆలోచిస్తే, ఈరోజు పేర్ని నాని చేసినటువంటి ప్రకటన కానీ, అదే సందర్భంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ ఆ రకమైనటువంటి డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది అనే ప్రశ్న, ఆ రకమైనటువంటి చర్చ అయితే మొదలైంది. ఇక్కడ ఇది కాసేపు పక్కన పెట్టి ఆలోచిద్దాం. మనం ఒక అంశంలో అరెస్ట్ అయినటువంటి, ఒక కేసులో అరెస్ట్ అయినటువంటి వల్లభనేని వంశీ తర్వాత వరుసగా పలు కేసుల్లో రిమాండ్ ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ వల్లభనేని వంశీ చేసినటువంటి, గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, చంద్రబాబు మీద కానీ, లోకేష్ మీద కానీ, భువనేశ్వర్ మీద కానీ చేసిన వ్యాఖ్యల్ని పదే ముందుకు తీసుకురావడం ద్వారా ఆ రోజు మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు అనుభవిస్తున్నాడు అనేది చర్చ ఉంది. ఈ అంశంలో కోర్టులో ఈ కేసులు నిలబడతాయా, లాంగ్ రన్లో ఈ కేసులు నిజంగానే శిక్ష దిశగా వెళ్తాయా అనేది పక్కన పెడితే, ఈ రోజు అయితే ప్రస్తుతం అయితే అతను సఫర్ అవుతున్నాడు అనేది వాస్తవం. ఇంత చర్చలో ఒకటి గమనిస్తున్నారా లేదా మీరు, తెలుగుదేశం పార్టీలో వల్లభనేని వంశీ సామాజిక వర్గం ఎక్కువగా సంతోషపడుతున్నారు. వల్లభనేని వంశీకి ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ కానీ, దీని పట్ల ఆ రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ కానీ, ఆ రకమైనటువంటి సానుకూలమైనటువంటి అంటే జైలు జీవితం పట్ల, లేదా అండర్ ట్రయల్ ఖైదీగా ఉండటం పట్ల, కేసులు ఎదుర్కోవటం పట్ల, వల్లభనేని వంశీ సఫర్ అవ్వటం పట్ల ఆ వర్గాల్లో ఎక్కడ సానుభూతి వ్యక్తం కావట్లేదు. దానికి వ్యతిరేకంగా ఆ తెలుగుదేశం పార్టీకి కానీ, లేదా ఒక సామాజిక వర్గానికి కానీ వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఈరోజు సంతోషపడుతున్నారు. అంటే ఈరోజు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యతిరేకత వ్యక్తం చేసే క్రమంలో గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, వల్లభనేని వంశీకి నిజంగానే అంటే రంగాలాగా
రంగా గారి హత్య సందర్భంగా జరిగినటువంటి ఘర్షణలు, అక్కడ వచ్చినటువంటి చర్చ, నేనేమి కంక్లూజన్ చెప్పట్లా, ఆ రకమైనటువంటి చర్చ, ఆ రకమైనటువంటి ఏదైతే రాజకీయపరమైనటువంటి పోలరైజేషన్ ఏదైతే ఉందో, రాజకీయపరమైనటువంటి సమీకరణాలకు కారణమైనటువంటి ఆ ఘటనకి ఈ ఘటనకి పోలిక ఉండే అవకాశం లేదు. ఎందుకు? అక్కడ ఆ కులం, రంగా కులం అండగా నిలబడింది, అధికార పార్టీకి వ్యతిరేకంగా నిలబడింది అనేటటువంటి పోలరైజేషన్కి కారణమైనటువంటి ఘటనని, ఈ ఘటనని అసలు రెండోది వల్లభనేని వంశీకి ఆ రకమైనటువంటి పరిస్థితి రావాలి, వల్లభనేని వంశీ ఆ రకమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాలని ఎవరు అనుకోవట్లేదు. ఒకటి, వల్లభనేని వంశీ సఫరింగ్, ఆ సఫరింగ్ని పట్ల ఇక్కడ సానుభూతి వ్యక్తం కావట్లేదనే ఒక రాజకీయపరమైన అంశాన్ని కీలకంగా తీసుకొని ఆలోచిస్తే ఆ రకమైనటువంటి పోలరైజేషన్ వచ్చే ఛాన్స్ లేదు అనేది చెప్పడం నా ఉద్దేశం. సార్, మొదటి నుంచి కూడా అంటే అరెస్ట్ అయిన అప్పటి నుంచి కూడా వల్లభనేని వంశీని చంపడానికి కుట్ర జరుగుతుందంటూ వైసీపీ ఆరోపిస్తూనే వస్తుంది. సో మొదటి నుంచి కూడా, ఇప్పుడు పేర్ని నాని కూడా అదే చెప్పాడు. సో నిజంగా ఆ ప్రయత్నాలు అంటే జరుగుతున్నాయా, అలా చేస్తారా? మీ ఒపీనియన్ సార్? అంటే వల్లభనేని వంశీని జైల్లోనే చంపేయాలనుకుంటున్నారు అని ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో, ఆ ఆరోపణలకి శాంటిటీ లేదు, ఎక్కడ దానికి సాధికారికత లేదు. కానీ ఆ ఆరోపణల వెనుకున్నటువంటి రాజకీయ అంశాలు, అదే సందర్భంలో దానికి ఆధారంగా జరుగుతున్నటువంటి సమీకరణలు, ఇంతవరకు మాత్రమే ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఒక రాజకీయపరమైనటువంటి చర్చ జరుగుతుందని అర్థం చేసుకోవాలి. రెండోది, ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాలి. అందరూ సగటు జీవిలో ఉన్నటువంటి చర్చ ఏమొస్తుంది? వల్లభనేని వంశీ మద్దతుదారులో వస్తుంది ఏం చర్చ వస్తుంది? వైసీపీ సానుభూతి పరులు ఏం చర్చ వస్తుంది? ఇంత జరుగుతున్నా వైసీపీ సరైన స్థాయిలో స్పందించట్లేదు అనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. సరైన స్థాయిలో అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ ఉన్నటువంటి పరిస్థితి అది. ఇప్పుడు గతంలో వీళ్ళు చంద్రబాబు మీద 53 రోజుల వాళ్ళ అధికారం పెట్టుకుని ఏదైతే పెట్టారో, ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టడం ఏదైతే చేశారో, ఈ రకమైనటువంటి పరిస్థితి భారత దేశంలో అమల్లో ఉన్నటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కూడా, సిఆర్పిసిలో కానీ ఇండియన్ పీనల్ కూడా ఐపీసీలో ఉన్నటువంటి ఒక లూప్ హోల్ అది. ఆ లూప్ హోల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు చేశారు. దాన్ని మనం ఏం చేయలేము. ఇప్పుడు వ్యక్తిగా మనం ఏం చేయలేం, శక్తిగా ఏం చేయలేం, పార్టీగా ఏం చేయలేం. ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కానీ ఏం చేయలేదు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేయలేదు అని నేను ఎందుకన్నానంటే, వైసీపీ హయాంలో పెట్టిన కేసులో ఇప్పుడు లేటెస్ట్గా కస్టడీ అయిపోయింది, నిన్న కస్టడీ అయిపోయింది. ఇది మొత్తం చర్చలో న్యాయపరమైనటువంటి ప్రొసీజర్ కొనసాగుతుంది. చివరికి ముగింపు ఏమొస్తుందని దానికి మనం ఏం చెప్పలేం. ఓకే సార్, మీరు అన్నట్టు వైసీపీ పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదని విమర్శలు వస్తున్నాయి కదా వల్లభనేని విషయంలో. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేస్తే ఆయన చిన్న బెయిల్ కొట్టించడానికి కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్లని, సిద్ధార్థ్ లూథ్రాని రంగంలోకి దించుతారు. ఇక్కడ 3 నెలలు అవుతున్న వల్లభనేని విషయంలో కేవలం పొన్నవాళ్ళ సుధాకర్ తప్పితే ఇంకొక అడ్వకేట్ ని ఆయన తీసుకురాడు. సో ఇది కంపేర్ చేసేసి అక్కడ సుప్రీంకోర్టు బెయిల్ విషయంలో కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్స్ తీసుకొస్తున్నారు, మీరు మాత్రం పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డిని స్టార్ లాయర్ గా బహుశా వైసీపీ చూస్తుందేమో, ఆయనే దానికి సొల్యూషన్ తీసుకొస్తారని భావిస్తుందేమో. చూద్దాం ఏమవుతుందో. కాకపోతే పోసాని కృష్ణమురళి ఇదే రకమైనటువంటి కొంత సఫర్ అయ్యారు. కానీ వల్లభనేని వంశీ దగ్గరికి వచ్చరికి వల్లభనేని వంశీ ఎక్కువ కాలం ఏమవటం, రెండోది మన ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువ అవటం క్లియర్గా కనిపిస్తుంది. వల్లభనేని వంశీకి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఎక్కువ అవుతున్నాయో, నడకలో ఆ రకమైనటువంటి తేడా ఉంది, ఆయన శ్వాస పీల్చడంలో మనకి టీవీలో కనిపిస్తుంది. కాబట్టి ఏ రకమైనటువంటి సొల్యూషన్ వస్తుంది, దీనికి న్యాయపరమైనటువంటి సొల్యూషన్ వస్తుందా, వస్తే ఏ రకమైనటువంటి సొల్యూషన్ వస్తుంది, పోనీ హాస్పిటల్ వార్డుకి షిఫ్ట్ చేసి హాస్పిటల్లో పూర్తి స్థాయి చికిత్స ఇచ్చేటటువంటి అవకాశం ఉందా? గతంలో ఒక ప్రధానమంత్రి కొడుకు మన తెలుగు నేల మీదే ఆయనకి చాలా సుదీర్ఘకాలం పాటు నిమ్స్ హాస్పిటల్లో ఒక వార్డు కేటాయించి ట్రీట్మెంట్ మీదే ఆయన అండర్ ట్రయల్ ఖైదీగా కొనసాగారు. కాబట్టి ఏ రకమైనటువంటి న్యాయపరమైనటువంటి వెసులుబాటు వస్తుంది? మీరు అన్నట్టుగా న్యాయపరమైనటువంటి వెసులుబాటు ఇవ్వటంలోనే సమస్య ఉందా, దాన్ని అడగటంలో సమస్య ఉందా? ఇవన్నీ కూడా డిబేటబుల్ టాపిక్సే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.